ఆపరేషన్ కంబోడియా విజయవంతమవుతోంది. కంబోడియా నుంచి విశాఖపట్నం చేరుకుంటున్నారు బాధితులు. ఇవాళ 25 మంది కంబోడియా బాధితులను విశాఖ తీసుకొచ్చారు. మొదటి ఫ్లైట్ లో 10 మంది విశాఖకు చేరుకోగా రెండో ఫ్లైట్ లో 15 మంది దాకా వచ్చారు. వారిని ఎయిర్పోర్ట్ లో పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ రిసీవ్ చేసుకున్నారు. బాధితుల్లో విశాఖకు చెందిన వారు 58 మంది ఉండగా వీరిలో ఇవాళ 25 మందిని తీసుకొచ్చారు. మిగిలిన వారిని కూడా వివిధ ఫ్లైట్లలో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖకు చేరుకుంటున్నారు కంబోడియా బాధితులు. 58 మంది బాధితులను ఇండియాకు తీసుకొస్తున్నారు విదేశాంగ శాఖ అధికారులు. మొదటి ఫ్లైట్ లో 10 మంది దాకా తీసుకొచ్చారు. వీరిని విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ రిసీవ్ చేసుకున్నారు. వేల కోట్లు దోచేస్తున్న సైబర్ ముఠాలు కంబోడియా కేంద్రంగా పనిచేస్తూ ఉన్నాయి. డేటా ఎంట్రీ ఉద్యోగం పేరుతో భారతీయుల్ని అక్రమంగా కంబోడియా తరలిస్తున్నారు. భారతీయుల్ని బానిసలుగా మార్చి సైబర్ నేరాలు చేయిస్తున్నారు. ఇండియన్స్ కు ఫోన్లు చేయించి డబ్బులు లూటీ చేస్తున్నారు. సైబర్ నేరాలు చేయకపోతే భౌతిక దాడులకు సైతం దిగుతున్నారు. తిండి కూడా పెట్టకుండా హింసిస్తున్నారు. బాధితుల్లో 150 మంది తెలుగు రాష్ట్రాల వాళ్లున్నారు. తమను రక్షించాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. దీంతో ఇండియన్స్ ని రక్షించే పనిలో ఉంది విదేశాంగ శాఖ. ఆపరేషన్ కంబోడియాను చేపట్టింది. ఈ ఆపరేషన్ లో భాగంగా 58 మంది బాధితులను ఇండియాకు తీసుకొస్తున్నారు. మొదటి ఫ్లైట్ లో మనం చెప్పుకున్నట్టుగా కొంతమందిని ఇప్పటికే తీసుకొచ్చారు. రాత్రికి మరొక ఫ్లైట్ కూడా వస్తుందని చెప్పారు విశాఖ పోలీస్ కమిషనర్.